వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ అయితే ఇప్పటికే 2 మ్యాచ్లు విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా 1 మ్యాచ్ విజయం సాధించింది. భారత్ ఈ మ్యాచ్ 4వ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకోవాలి, సొంత గడ్డపై సఫారీలకు షాక్ ఇవ్వాలని అయితే భారత్ భావిస్తుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి 2-2తో సమానం చేసి సిరీస్ని సమానంగా పంచుకోవాలని అయితే సౌత్ ఆఫ్రికా భావిస్తుంది. మరి ఏం జరగబోతుంది? సౌత్ ఆఫ్రికా సిరీస్ని సమం చేయబోతుందా, లేదంటే భారత్ అయితే 3-1తో సిరీస్ కైవసం చేసుకోబోతుందా అనేది మరి కొద్ది గంటల్లోనే తేలిపోబోతుంది. కాబట్టి ఈరోజు మ్యాచ్లో అయితే భారత్ అయితే ఫేవరెట్గా బరిలోకి దిగబోతుంది. ఎందుకంటే బ్యాటింగ్లో భారత్ అయితే అదరహ అనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాట్స్మెన్లు ఫామ్లోకి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి మ్యాచ్లో సంజు శాంసన్ ఇరగదీశాడు, సెంచరీతో అదరహ అనిపించాడు. అలాగే 3వ మ్యాచ్లో తిలక్ వర్మ తెలుగువాడు దుమ్ము దులిపేశాడు. తెలుగువాడి పవర్ ఏంటో, తెలుగువాడి సత్తా ఏంటో సఫారీలకు సఫారీ గడ్డపై చూపించాడు. కాబట్టి వీళ్ళిద్దరితో పాటుగా ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అలాగే రింకు సింగ్ వీళ్ళందరూ కూడా, అభిషేక్ శర్మ కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే మాత్రం భారత్కి బ్యాటింగ్లో అయితే తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా భారత్ జట్టు అయితే ఇరగదీస్తుంది. ముఖ్యంగా ఆవిష్ ఖాన్తో పాటుగా ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అలాగే అక్షర్ పటేల్, రవి బిష్నాయ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. అలాగే మరొక పక్కన యార్కర్ వీడు అశ్విన్ సింగ్ కూడా బాగా వేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్లో 2వ మ్యాచ్లో కొంచెం విఫలమైనప్పటికీ కూడా బాగా పర్లేదు అనిపించారు మొదటి 3 మ్యాచ్లో. కాబట్టి భారత్ బౌలర్లు ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చి ఇంకా బాగా రాణించి, అలాగే భారత్ బ్యాట్స్మెన్లో మళ్ళీ ఎవరో ఒకరు సెంచరీ చేస్తే మాత్రం భారత్కి ఇక ఈ మ్యాచ్లో తిరుగుండదు. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మొదటి మ్యాచ్లో కొంచెం బాగా ఆడినప్పటికీ 2వ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, అలాగే ఫీల్డింగ్లో అందరూ సమిష్టిగా రాణించి విజయం సాధించారు. 3వ మ్యాచ్లో చేతులు ఎత్తేశారు. అయినప్పటికీ చివరి వరకు పోరాటం చేసి మ్యాచ్ గెలుస్తారేమో అన్న ఉత్కంఠభరితంగా తీసుకొచ్చారు. కానీ చివరికి 11 పరుగులతో సౌత్ ఆఫ్రికా అయితే 3వ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. కానీ ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితులైనా గెలిచి ఖచ్చితంగా సిరీస్ ఓడిపోకూడదు, సొంత గడ్డపై పరుగు పోగొట్టుకోకూడదు అని అయితే సౌత్ ఆఫ్రికా భావిస్తుంది. మరి సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ని సమం చేస్తుందా, లేదంటే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే వరుసగా సిరీసులు గెలిచి పర్మనెంట్ T20 కెప్టెన్ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి T20 కెప్టెన్గా పర్మనెంట్గా అవ్వాలి అంటే సూర్యకుమార్ యాదవ్కి ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సిరీస్ని కనుక 3-1తో సూర్యకుమార్ యాదవ్ కనుక గెలిపించగలిగితే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం రానున్న రోజుల్లో సూర్యకుమార్ యాదవ్ పర్మనెంట్ కెప్టెన్గా మారే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ వరుసగా ఇప్పటికే ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్ని గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ సిరీస్ని కూడా సూర్యకుమార్ యాదవ్ కనుక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కాబట్టి ఈ సిరీస్ని కూడా గెలిపించగలిగితే మాత్రం సూర్యకుమార్ యాదవ్ రానున్న రోజుల్లో కెప్టెన్ పర్మనెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీకి ఇది ఒక ప్రశ్నగా అయితే మారింది. కాబట్టి భారత్ జట్టు అయితే ఇప్పటికే ఫామ్లో ఉంది. మొదటి 3 మ్యాచ్లో మొదటి మ్యాచ్ 3వ మ్యాచ్ గెలిచి మంచి ఊపులో ఉంటే 2వ మ్యాచ్ ఓటమి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా 4వ మ్యాచ్ గెలుస్తామని అయితే భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, భారత్ టీం అయితే చెప్తుంది. మరి సౌత్ ఆఫ్రికా గడ్డపై సౌత్ ఆఫ్రికాకి ఖచ్చితంగా భారత్ జట్టు షాక్ ఇస్తుందా, లేదంటే సఫారీలే భారత్ జట్టుకి షాక్ ఇచ్చి సిరీస్ని సమం చేస్తారనేది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఏదేమైనా కానీ భారత్ బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను అందరూ సమిష్టిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు కూడా మంచిగా సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అలాగే అభిషేక్ శర్మ వీళ్ళల్లో ఎవరో ఒకరు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా 4వ T20 మ్యాచ్ కంప్లీట్ ప్రివ్యూ. భారత్కి అయితే ఎక్కువగా విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. అందరూ సమిష్టిగా రాణిస్తే, ఒకవేళ సమిష్టిగా రాణించకుండా బ్యాటింగ్లో లేదంటే ఏదైనా బౌలింగ్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయితే మాత్రం సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్ని సమం చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి 3-1తో సిరీస్ని గెలిచి సౌత్ ఆఫ్రికా గడ్డపై షాక్ ఇవ్వాలని అయితే భావిస్తుంది. ఏదేమైనా మరికొద్ది గంటల్లో తేలిపోబోతుంది ఫలితం. భారత్ జట్టు ఏ విధంగా రాణించబోతుంది, భారత్ ప్లేయర్లు ఏ విధంగా ఆడబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లోనైతే తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా మొదటి మ్యాచ్ కంప్లీట్గా భారత్ గెలిచింది, 2వ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది, 3వ మ్యాచ్ ముఖ్యంగా భారత్ గెలిచింది, 4వ మ్యాచ్ కంప్లీట్గా భారత్ గెలవడానికి అయితే విశ్వ ప్రయత్నం అయితే చేస్తుంది. ఏం జరగబోతుందో మరికొద్ది గంటల్లో తేలిపోబోతుంది. ఇది 4వ మ్యాచ్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.